ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి ఆయనకి నిండు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మా కొరకు అనునిత్యం ప్రార్థిస్తూ ఉన్నటువంటి దైవ సేవకులందరికీ కూడా, వేదిక వెళ్తున్న సేవకులందరికీ కూడా నిండు కృతజ్ఞతలు శిరసావంచి పాదాభ్యానం చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. అట్టి రీతిని మరి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి మరి దేవుడు మా కుటుంబాన్ని, మా తల్లిదండ్రులు ఇందాక గుర్తు చేశారు. పల్లి చిన్నవంకన్న కరుణమ్మ దంపతుల సంతానంలో నీతిమంతులు పిల్లలు ఒలివల మొక్కల వలె ఉంటారని, అట్టి రీతిని అటువంటి ఒలివల మొక్కలుగా మమ్మల్ని తీర్చిదిద్ది దాన్ని బట్టి ఇంత ఘనమైన సాధించినటువంటి అట్టి రీతిని మరి ఇందాక పిల్ల గద్ద మొర్రపెట్టి ఏడుస్తుంటే ఆ కన్నీళ్ళు మేము 20 ఏళ్ళు పైబడి అనిపించాం. యోగు ఎన్ని కష్టాలు పడ్డాడో, మా తల్లిదండ్రుల నుంచి మా అక్కల నుంచి ఎంతమంది కోల్పోయామో మీ అందరికీ తెలుసు. అనేక ఆస్తి నష్టం, అన్ని విధాలు మమ్మల్ని జాడించి మా తల్లిదండ్రుల నీతి మమ్మల్ని ఆ దేవుడే మమ్మల్ని అందరినీ పట్టుకొని ఎంతైతే కోల్పోయామో గత సంవత్సరం నుండి కూడా ఏడాది 2 పెళ్లిళ్ళు, ఇంకో ఈ ఏడాది 2 భర్తలు. ఒకటి జరిగింది, భవిష్యత్తులో జరగబోతుంది. అందులో బట్టి ఈ కార్యక్రమం బట్టి చాలా సంతోషిస్తూ మా కుటుంబంతో కూడా వర్ధిల్లాలని, మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవాలని మరొక్కసారి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మీ అందరూ సహకరించిన విధానం బట్టి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఆతిథ్య కుటుంబం మీ అందరూ కూడా స్వీకరించి మీ అమూల్యమైన ఆశీస్సులను కుటుంబంపై ఉంచాలని హృదయపూర్వక ప్రేమపూర్వక ఆహ్వానం. థ్యాంక్ యూ.